అధ్యక్ష ఇక 13th ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పాను అధ్యక్ష. ఏ రకంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఏఐబిపిలో కూడా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో కూడా ఆ ఫండ్స్ ఎంత కేటాయింపులు చేస్తున్నారన్నది కాదు, ఆ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫండ్స్లో నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో అది వచ్చేది ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి 90% గ్రాంట్గా వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద వచ్చే ఫండ్స్ 25%, ఒక్కొక్క ప్రాజెక్టుకు 40%, 50% మించి ఎప్పుడూ కూడా రాని పరిస్థితి అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని అంటున్నా. అదే రకంగా అధ్యక్ష ఇంకొకటి 13th షెడ్యూల్ అన్నాను అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేయకముందు అబ్స్ట్రక్షన్ చేయకముందు నేను 13th షెడ్యూల్ చదువుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం అండ్ విజయవాడ గుంటూరు తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అధ్యక్ష దీనికి సంబంధించి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపకంలో మనం డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం జరిగితే అధ్యక్ష, అది మనం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే అధ్యక్ష ఎనీ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అనుమతి ఖచ్చితంగా ఇస్తారు, అనుమతి ఇచ్చిన తర్వాత ఆ సొమ్ములు మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ సొమ్ము 90% గ్రాంట్గా మనకు వస్తుంది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా పోతే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రం అయితే ఆ సొమ్ము వాళ్ళు ఏదైతే వడ్డీ ఛార్జ్ చేస్తారో ఆ వడ్డీ మన రాష్ట్రం కట్టాల్సి వస్తుంది. ఇది తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రానికి ఏం అడ్వాంటేజు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రానికి ఏ రకంగా ఉంటుంది అన్నది చెప్పాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే ఇంటర్వ్యూన్ అయ్యి తాను ఏదో చెప్పారు అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి డబ్బులు ఎంత ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అన్నది దానికి ఒక ఫార్ములా లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి మోడీ గారి ఇష్టం. ఆ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే ఎలా ఇస్తారు అన్నది ఉచ్చాయింపుగా ఇక్కడ ఇదంతా కూడా పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా సార్. అధ్యక్ష, ఫర్ అలొకేషన్ అమాంగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ there are no explicit criteria for distribution and funds are allocated on the basis of states plan size and previous plan expenditures. అంటే ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు గతంలో ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ప్రీవియస్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ఇప్పుడు స్టేట్ ప్లాన్ సైజును చూసి ఫండ్స్ అంటూ ఇస్తారు అధ్యక్ష. అదే నాన్ ప్రత్యేక హోదా గల రాష్ట్రం అయితే దానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అన్నది ఒకటి ఫార్ములా పెడతారు. కానీ దీనికి అలా లేదు. అందుకనే అధ్యక్ష మీరు గమనించే ఉంటారు, మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్కి అక్కడికి వెళ్ళి 70,000 కోట్ల రూపాయల ప్యాకేజు అనౌన్స్ చేశారు. మీరు అంతా కూడా గమనించే ఉంటారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉంది, ఉన్నప్పటికీ 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు జమ్మూ కాశ్మీరు కేవలం 1.25 crores అంటే 1,25,00,000 లక్షలు మాత్రమే జమ్మూ కాశ్మీర్ పాపులేషన్. మరి అలాంటిది మనకు 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దయదలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీ వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ప్రత్యేక హోదా అధ్యక్ష ప్రత్యేక హోదా గురించి అధ్యక్ష ఇప్పటికి 18 నెలలు అయింది అధ్యక్ష. కేంద్ర కేబినెట్ నిర్ణయం అయ్యి ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు పంపించి అధ్యక్ష మార్చి 1వ తారీఖున రాష్ట్రం విడగొట్టబడింది. ఇవాళ
ఒక సంవత్సరం దాటి మళ్ళీ ఇవాళ సెప్టెంబర్ 1కి వచ్చాం. అంటే ఇవాళకి దాదాపుగా 18 నెలలు అయింది అధ్యక్ష. ఈ 18 నెలల్లో మార్చి 2వ తారీఖున అధ్యక్ష రాష్ట్రాన్ని విడగొట్టేసిన తర్వాత రాష్ట్రం పార్లమెంటులో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు కేంద్ర క్యాబినెట్ అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర క్యాబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన ఆ కాపీని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులుగా పంపించారు. అధ్యక్ష, ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 districts. అధ్యక్ష, ఇది మార్చి 2వ తారీఖున ప్లానింగ్ కమిషన్కు అప్పుడు మార్చి 2వ తారీఖున పంపించిన ఉత్తర్వులు. ఆ రోజు నుంచి ఈ రోజుటికి 18 నెలలు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు కూడా మేలో ప్రమాణ స్వీకారం చేశారు, మే 2014లో. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసింది డిసెంబర్లో. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి రద్దు చేయకముందు కూడా 7 నెలల పాటు ఈ పేపర్ ప్లానింగ్ కమిషన్లో అలానే పడి ఉంది. అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, పరిస్థితిలో అలానే పడిపోయింది. ఎవిడెన్స్ నేను చూపించేది.